ఈ రోజు నుంచి ఆర్డర్ చేసుకోండి, మర్చిపోకండి. మీ బ్లెస్సింగ్స్ అంతా మాకు ఇవ్వండి. మాక్సిమం మేము హైరానా పడకోకుండా మాకు స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ అన్నట్టుగా స్లోగా స్టడీగా మనం కొంచెంగా మేము కూడా ఎదగాలి అనేసి మీరందరూ మాకు తోడుంటారని. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? మేమైతే ఎప్పట్లాగానే చాలా 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 బాగున్నామండి. వీడియోనైతే ముందు ఒక లైక్ చేయడం మర్చిపోకండి. మొత్తానికి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న బిజినెస్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేస్తున్నామండి. అయితే మనం సక్సెస్ఫుల్ గా ఈ రోజు నుంచి స్టార్ట్ చేసేస్తున్నాం. అది కూడా మన దగ్గర నాన్ వెజ్ పచ్చళ్ళతో పాటు మామూలు కూర కారం గానీ, కారపొడి కారం గానీ, ఇంకా ఏమేమి ఐటమ్స్ ఉన్నాయనేది లాస్ట్ లో చెప్తాను. ప్రస్తుతానికి కొన్ని రోజులు మాత్రం మినిమల్ ఐటమ్స్ తో మాత్రమే, అంటే మన దగ్గర మనం అంటే బల్క్ గా ఇంత చేయం కాబట్టి ఏ రోజు కారోజు చేస్తాం కాబట్టి మినిమల్ ఐటమ్స్ పెడతాం. ఉండే కొద్దీ ఒక్కొక్క ఐటమ్ ని పెంచుకుంటూ వెళ్దాం. సమ్మర్ వస్తుంది కాబట్టి నెక్స్ట్ ఊరమిరగాయలు, వడియాలు అవంతా యాడ్ అవుతాయి. ప్రస్తుతానికి కొన్ని ఐటమ్స్ మినిమల్ ఐటమ్స్ ఉంటాయి. నాన్ వెజ్ పికిల్స్ లో ఒక 2 రకాలు, వెజ్ పికిల్స్ అవి ఉంటాయి. ఏంటనేది లాస్ట్ లో చెప్తాడు తను. అండ్ ఈ రోజు నుంచి మనం ఆర్డర్స్ కూడా తీసుకుంటున్నాం అనమాట. నంబర్ అదంతా కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చుంటాను, చూడండి. మీరు ఏమి చేయక్కర్లా, జస్ట్ మీరు వాట్సాప్ కి హాయ్ అని పెట్టండి, మీకు ప్రైజింగ్ డీటెయిల్స్ అన్ని కూడా మొత్తం వచ్చేస్తాయి అనమాట. ఓకేనా? మన దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉంటాయి అన్ని. ఓకే, అదనమాట సంగతి. మనం 1.5 year క్రితం మన దగ్గర ఆర్డర్ పెట్టుకున్న ఆ వీడియో కూడా ఉంటది. మర్చిపోయాను, మళ్ళీ చెప్తున్నానండి. మనం అయితే కొత్తగా పెట్టింది కాదు. అంటే ఇప్పుడు ఈ మధ్యన పికిల్ బిజినెస్ బాగా ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఎవరిని చూసి పెట్టింది అయితే కాదండి. మనకు ఆల్రెడీ 1.5 year బ్యాక్ నుంచే మనకి పికిల్స్ బిజినెస్ అనేది ఉన్నదన్నమాట. ఆల్రెడీ చాలా మంది టేస్ట్ చేసేసి ఉన్నారు. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఒకసారి ఆర్డర్ చేయండి. ఎలా ఉందో మీకు నచ్చితేనే మళ్ళీ కొనండి. ఓకేనా? లేదంటే లేదు, అందులో సందేహమే లేదు. అంతే. ప్రైజెస్ విషయానికి వస్తే మేము లాస్ట్ టైం బిజినెస్ పెట్టినప్పుడు మేము ఒక నార్మల్, మనకి అంత ఐడియా లేదు పెట్టుకున్నా. బట్ ఆ రోజు లాభము రాలేదు, లాస్ రాలేదు, ఏమీ జరగలేదు. పెట్టినట్టు వెళ్తా ఉండేవి. అంటే చాకరీ అయ్యే తప్పనిస్తే మనకి ఏమి ఇది లేదు. బట్ అప్పటికి కొంతమందికి పంపిస్తూ స్టిల్ ఈ రోజుకి పంపిస్తున్న కొంతమంది కస్టమర్స్ ఉన్నారు. ఏంటంటే ఎక్కువ మందికి పంపించలేక, అంటే మేము అటు ఇటు తిరగడం, హెల్త్ ఇష్యూస్ వల్ల, అంటే మళ్ళీ పెద్ద అనౌన్స్మెంట్ మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లో కానీ వేటిలో మనం ఆ రోజు అనౌన్స్మెంట్ ఇవ్వలే. ఓన్లీ పెద్ద వీడియో పెట్టాం, అనౌన్స్మెంట్ ఇచ్చాము పికిల్స్. ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. ఆ పికిల్స్ అంతా అయిపోయిన తర్వాత నెంబర్ తీసేసాము. ఎప్పుడైతే పాత వాళ్ళు ఎవరైతే పెట్టుకుంటున్నారో వాళ్ళే రిపీటెడ్ గా మంత్లీ వన్స్ అలాగా పికిల్స్ పెట్టుకోవడం వాళ్ళే ఇంకా రిపీటెడ్ గా జరుగుతుంది. బట్ ఇప్పుడు అలా కాకుండా మీ ఇంకా మా నెంబర్స్ ఇద్దరు నెంబర్ ఇచ్చేస్తా, మీ దగ్గరే ఉంటది నెంబర్. మీరు ఎప్పుడు కావాలితే అప్పుడు ఫోన్ చేయడం కాదండి. పికిల్స్ కోసం జస్ట్ ఒక వాట్సాప్ లో హాయ్ పెట్టండి, ఇంకా లిస్ట్ మీకు డైరెక్ట్ గా ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. వాట్సాప్ ఒకటే పనిచేస్తుందండి, వాట్సాప్ మాత్రమే పనిచేస్తుంది. ఆ నంబర్స్ వాట్సాప్ లో పెట్టండి. ఇంకా రేట్ల విషయానికి అంటారా? రేట్స్ అంటే ఇప్పుడు అందరి దగ్గర ఎలాగుంటున్నాయి, ఇంచుమించు ఒక 100 అటు ఇట్లో ఉండొచ్చు, అంతేగాని అంతకుమించి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అయితే మీరు ఏం చేస్తారంటే ఒక్కసారి క్వాలిటీ చెక్ చేయండి. అంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మీకు ప్రిపరేషన్ వీడియోస్ అన్ని కూడా షార్ట్ లెంత్ లో పావని వీడియో ఛానల్లో వచ్చేస్తాయి. ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి, ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటుంది. మన దగ్గర ఒకసారి క్వాలిటీ సరదాగా 1/4 kg 1/2 kg ఏదైనా మీకు నచ్చిన ఐటమ్ ఆర్డర్ చేసుకోండి. ఎలా నచ్చితేనే మళ్ళీ ఆర్డర్ చేయండి, సరేనా? ఖచ్చితంగా మనకి చాలా మంది బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి, పూణే, ముంబై నుంచి కూడా మనకి కస్టమర్స్ అయితే ఉన్నారు. మనం ఆపేసామని ఇప్పుడు అటు ఇటు తిరగడం వల్ల వాళ్ళైతే పాపం వాళ్ళు కూడా ఇంకా మాట్లాడలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ అందరికి మెసేజ్ వెళ్ళిపోద్ది, అందరూ మళ్ళీ మొత్తం హ్యాపీ అనమాట. పావని, ఏమేమి ఉంటాయి మన దగ్గర? మన దగ్గర చికెన్ పచ్చడి, వేల్ పచ్చడి, కూర కారం, కరివేపాకు కారం, ఉసిరికాయ పచ్చడి, మన ఇంకా స్పెషల్ ఆత్రేయపురం పూతరేకులు. అదండి. ఇంకా మన విషయానికి వస్తే ఎండు చేపలు, ఎండు రొయ్యలు, ఇలాగ రకరకాలుగా డ్రై ఫిషెస్ అన్ని కూడా దొరుకుతాయి అనమాట. అదండి మ్యాటర్. అర్థమైంది కదా మీకు? మన దగ్గర ఏమేమి దొరుకుతాయో అన్ని లిస్ట్ చెప్పేశాం. నాన్ వెజ్ పికిల్స్ కాడి నుంచి కారాలు, పొడులు, అలాగే డ్రై ఫిష్లు అన్ని అవైలబుల్ గా ఉంటాయండి. సీజనల్ వైజ్ గా వెజ్ పికిల్స్, ఈ నాన్ వెజ్ పికిల్స్ లో యాడ్ అవుతా ఉంటాయి. అది పండు మిర్చి అవంతా ఇప్పుడు వచ్చే సీజన్ కాదు కాబట్టి మనకి సీజన్ వైజ్ గానే అన్ని యాడ్ అవుతా ఉంటాయి. మనకి ఏ సీజన్ కి వచ్చే ఆవకాయతో సహా ఏ సీజన్ ఆ సీజన్ లోనే మనకి యాడ్ అవుతా ఉంటాయి. ఇంతకే పచ్చళ్ళన్నీ రెడీ అయిపోయినాయా అని మీరు అడగొచ్చు. లేదండి, మనం ఏదైనా సరే స్టార్ట్ చేసే ముందే, అంటే ఫ్రెష్ గా ఒకేసారి ఇంతంత పట్టేసి చేయు, ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా పెడతాం కాబట్టి ఈ వీడియో మీతో మాట్లాడి
ఇప్పుడు వ్లాగ్ తీసుకుంటే కంటిన్యూగా వెళ్తాం చూడండి. అంటే మనం మార్కెట్కి వెళ్ళి చికెన్ రొయ్యలు అన్ని ఫ్రెష్ గా తెచ్చుకొని ఇప్పుడు పావని కూర్చొని నైట్ అంతా పడుతుంది అనమాట. అలాగే ఇంట్లో వాళ్ళందరూ నేనే పావని ఒక్కదే కాదు, పావనితో పాటు వాళ్ళ అమ్మగారు మా అమ్మ వీళ్ళందరూ పికిల్స్ లో ఈ రోజు నుంచి బిజీ అవుతారనమాట. అదండి సంగతి. ఓకేనా, మరి అయితే ఇంకా మార్కెట్కి వెళ్దాం పావని. అండ్ మీరు మార్కెట్కి వెళ్లే ముందు ఇంకొకటి చెప్తున్నాను. యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మీరు మంచిగా ఏది ఎలా ఉన్నా గానీ మంచిగా మమ్మల్ని సపోర్ట్ చేశారు. మీరు ఈ బిజినెస్ ఐడియా కూడా మీరే ప్రతిసారి మీరే నా ఫుడ్ తినేది ఒక బిజినెస్ స్టార్ట్ చేయండి, మాకు కూడా పంపించండి. ఫస్ట్ 1.5 year క్రితం ఐడియా కూడా మీరు చేయొచ్చు కదా, పంపించచ్చు కదా అని చెప్పి పదే పదే అడుగుతుంటే అసలు ఒక ట్రైల్ వేద్దాం, నిజంగా ఆర్డర్ పెట్టుకుంటారా అని మేము అనుకున్నాం. బట్ అప్పుడు ఆర్డర్ పెట్టుకున్నారు, కానీ మా సిచ్యువేషన్స్ వల్ల మళ్ళీ దాన్ని ఇంకా పెంచుకోలేక అటు ఇటు తిరగడం వల్ల మధ్యలో స్టాప్ చేసేసి మళ్ళీ ఇస్తామండి కొన్ని రోజుల్లో మనం ఒక అప్డేట్ అయితే ఇస్తాం పికిల్స్ గురించి. ఒక అంటే ఇంకా దీని మీద ఇప్పుడు బిజినెస్ అంటే దాని మీదే ఉండాలండి, ఇస్తాము అని చెప్పాం. మొత్తానికి ఈ రోజుకైతే మనకి ఆ సమయం వచ్చింది అనమాట. ఇంకా మీరు ఆర్డర్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్స్ లో నెంబర్ ఉంటుందండి. ఆర్డర్ ఎప్పుడైనా సరే మీకు నచ్చినప్పుడు 24 గంటల్లో ఎప్పుడు ఏ అర్ధరాత్రి ఆ టైం ఈ టైం లేదు, ఎప్పుడైనా పెట్టండి, ఎప్పుడైనా తీసుకుంటాం. సరేనా? ఫ్రెష్ గా తయారు చేసి మనం ఆర్డర్ అనేది డెలివరీ చేస్తాం అనమాట. మీకంతా నాకు ఈ డెలివరీ లాంగ్వేజ్ అదంతా నేను చూసుకుంటాను, ఆర్డర్ ఐడీస్ అంతా హరి మీకు పంపిస్తాడు. అది మీరు ఏం అవసరం చేయాల్సింది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, జస్ట్ వాట్సాప్ లో ఒక హాయ్ అని పెట్టండి, హాయ్ పికిల్స్ అని పెట్టండి. ఓకేనా? పికిల్స్ అని పెట్టంగానే మీకు మొత్తం మన దగ్గర ఏమి ఉంటాయి మొత్తం ఒక ఉన్న రకాలంతా లిస్ట్ వచ్చేస్తుంది, పేమెంట్ డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి. మీకు చక్కగా ఆర్డర్ పెట్టేసుకొని మీరైతే ఫుడ్ ని ఎంజాయ్ చేయొచ్చు. రావడానికి ఒక 5 to 6 days అయితే పడుతుంది. ఇది మాత్రం ఓకేనా? నిర్మోహమాటంగా ఎలా ఉంది ఏంటి అనేది కూడా మెసేజ్ చేయండి. వచ్చిన తర్వాత పిక్స్ పెట్టండి, తిన్న తర్వాత ఎలా ఉందో చెప్పడం మర్చిపోకండి. ఓకేనా? ఇప్పుడైతే మార్కెట్కి వెళ్ళిపోయి సరుకు తెచ్చేసి పావని అయితే ఇదంతా ప్రిపరేషన్ చేసేస్తుంది. జస్ట్ మార్కెట్కి వెళ్ళొచ్చి వ్లాగ్ ఎండ్ చేసేద్దాం. మళ్ళీ పికిల్స్ రెడీ చేసేది అదంతా కూడా రేపటి వ్లాగ్ లో పెడదాం. ఓకేనా? వెళ్దాం మరి మార్కెట్ కి. ఈ రోజు నుంచి ఆర్డర్ చేసుకోండి, మర్చిపోకండి. మీ బ్లెస్సింగ్స్ అంతా మాకు ఇవ్వండి. మాక్సిమం మేము హైరానా పడుకోకుండా మాకు స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ అన్నట్టుగా స్లోగా స్టడీగా మనం కొంచెంగా మేము కూడా ఎదగాలి అనేసి మీరందరూ మాకు తోడుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ ఆర్డర్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకైతే మార్కెట్కి వెళ్ళిపోదాం. ఏంటి సడన్ గా గెటప్ మారిపోయింది అనుకుంటున్నారా? ఏం లేదండి, మొత్తానికి మార్కెట్ కూడా వెళ్ళొచ్చేసాం. చికెన్ ఇంకా మనకు కావాల్సిన అన్ని తెచ్చేసా. మన వాళ్ళు ఆల్రెడీ రంగంలో కూడా దిగిపోయారు. మీకు చూపిస్తా చూడండి, ఇలా కాకుండా మీకు డైరెక్ట్ గా చూపిస్తా. మన కొత్త ఐటమ్ అండి ఇది. కాటా కొన్నాము, కాటా పెట్టాలి కదా వెయిట్. అలాగే మిక్సీ జార్లు పోయినాయి అంట. ఈ రెండు ఎక్కువ పెట్టేసానేమో అనిపిస్తుంది నాకైతే. ఈ రెండు 650 తీసుకున్నారు. మరి పర్లేదో ఏంటో కూడా నాకు తెలియట్లేదు. నేను బాగా ఎక్కువ తీసుకున్నారేమో అనుకుంటున్నా. పెద్ద మిక్సీ జార్ ఒకటి, ఈ చిన్నతోటి 650, ఈ రెండే. ఇంకా అది కాకుండా మన ఫ్రెష్ చికెన్ ఇంకా లైవ్ లో దగ్గరుండి అక్కడే కొట్టించామండి. ఇంకా ఇక్కడికి వస్తే మన వాళ్ళు రంగంలోకి దిగిపోయారు ఆల్రెడీ, క్యాపులు పెట్టుకొని మంచి అడావిడి. ఏరా చింత, నీ వాయిస్ వినపడదురా, నేను మైక్ పెట్టుకున్నా. ఇదిగోండి కరివేపాకు కారంకి అయితే కరివేపాకు తెచ్చాం, ఉసిరికాయలు. అది మన వాళ్ళు అయితే పనిలో ఉన్నారు కదా. నేనైతే పొద్దు నుంచి ఏమీ తినలేదండి. ఎప్పుడో పొద్దున్న తెల్లారగట్లు ఎప్పుడో కొద్దిగా ఉప్మా తిన్నా. ఆకలి వేస్తుంది ఫుల్గా. టైం కూడా ఎంత అయింది చూడండి, 2:30, మా 2:45 అయిపోయింది ఆల్రెడీ. పావని కూడా అన్నం తినలేదు. దారా తినేద్దాం అన్నం, అయిపోయాక వస్తావా? నేనైతే పెట్టేసుకొని తినేనా? కొంచెం పెట్టేస్తా, కానీ నాకు ఆకలి వేస్తుంది, నేను పెట్టుకొని తినేస్తా. ఓకేనా? ఇదిగోండి కూరలు ఇక్కడ ఉన్నాయి. ఇదేంటిది? కొత్తిమీర పచ్చడి అనుకుంటా. కొత్తిమీర వచ్చేసావా పావని? వచ్చేసింది పావని కూడా. ఇది అన్నం. ఇంకేమున్నాయి రతి? ఏమేమి ఉండరు అసలు? కొత్తిమీర పుదీనా పచ్చడి అది. ఓకే, చారు చామదుంపల ఫ్రైయా? సర్లే ఏదో ఒకటిలే. ఇంకేమున్నాయి? అంతేనా? అబ్బా, చామదుంపల ఫ్రై ఏంటండి చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. భలే చేశారు, ఇదేదో కారం లాగా వెరైటీ లాగా.
మ్మ్. కారం టైప్ ఉంది, కాకరకాయ కారం, కోడిగుడ్డు కారం, కారం టైప్ బాగుంది. బాగుందండి, డిఫరెంట్ ఇదోటి. చాలా చాలా సూపర్ ఉంది. వీడియోతో ఎప్పుడైనా పెడతా చూడండి. కొంచెం ఇది ఆ రసమే, ఆ చారు చారు అంటున్నా, చారు కాదంట అది, టమాటా రసమా? టమాటా రసం అంట. నేను మా హరికి మా అత్తయ్యకి ఒక స్పెషల్ చారు ఉంటది, నీల చారు అంటాం నేను దాన్ని. నీల చారు కాదులేరా, మామూలు చారు అని అంటారు దాన్ని. చేసుకుంటారు. బా కొద్దిగా చాలు చాలు చాలు, ఆకలే విపరీతం. నువ్వు రా ఇంకెప్పుడు, ఎప్పుడో పావని, ఇంకా నేనన్నా కొద్దిగా బాగానే తిన్నా, కొద్ది గొప్ప. పావని అసలు కొద్దిగా కూడా తినలా పొద్దు నుంచి. తినేసాయి. బా బాగా కుదిరిందిరా. చారు ఎవరు పెట్టింది? అత్తయ్య. బాగుంది.